నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు ఘన స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి రావాలని నిర్ణయం. మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా దర్బార్. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న మంత్రి లోకేష్. మెగా డిఎస్సిపై సీఎం చంద్రబాబు తొలి సంతకంతో నగరంలో కృతజ్ఞతా ర్యాలీ. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండే హామీల అమలు మొదలైందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. మాజీ సీఎం జగన్ ప్రజా తీర్పును అపహాస్యం చేయటం సిగ్గుచేటు. ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ఎద్దేవా. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఇక నుంచి ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి రావాలని నిర్ణయించుకున్నట్లు సీఎం తెలిపారు. టీడీపీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు క్యూ కట్టారు. జిల్లాలో కూడా పార్టీ కార్యాలయాలకు తప్పనిసరిగా మంత్రులు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి త్వరలోనే నామినేటెడ్ పదవులు కట్టబెడతామని తెలిపారు. మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంకు నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. సమస్యల పరిష్కారంకు సత్వర చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు లోకేష్ తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజా దర్బార్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మరింత బాధ్యతతో సేవ చేసేందుకు ఎప్పుడు సిద్దమే అని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపై తొలి సంతకం చేసిన సందర్భంగా నిర్వహించిన కృతజ్ఞత ర్యాలీలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్, అంబేద్కర్ విగ్రహం నుండి మార్కెట్ సెంటర్ వరకు కృతజ్ఞత ర్యాలీ సాగింది. చంద్రబాబుతోనే యువతకు ఉద్యోగ కల్పన సాధ్యమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి రోజే డిఎస్సి నోటిఫికేషన్పై సంతకం పెట్టడం శుభపరిణామమన్నారు. చంద్రబాబు చొరవతో కొన్ని సంవత్సరాలుగా యువత పడుతున్న కష్టానికి ఫలితం లభిస్తుందన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, కోవెలమూడి నాని, మన్నవ మోహనకృష్ణ, నగరాధ్యక్షులు డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులకి, విద్యార్థులకి ఎంతటి ఆవేదనను మిగిల్చారో వాళ్ళు చెప్తూ మా దాకా వచ్చి కూడా మా దగ్గర కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు, వాడు పడిన ఇబ్బందులన్నింటినీ వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది. ఎంతో ఆవేదనకి గురైన పరిస్థితులు ఆ రోజు అవన్నీ. ఈరోజు వాటన్నిటికీ ముగింపు చెప్తూ వచ్చి రాగానే ముందు ఆయన మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద అన్న మాట ప్రకారమే పెట్టడం జరిగింది. అంటే రానున్న భావితరాల పట్ల ఆయనకున్న ప్రేమ, ఉద్యోగ కల్పన మీద ఆయనకున్న నమ్మకము, ఆకాంక్ష, ఆయన విజన్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఏదైతే డిఎస్సి రిలీజ్ చేశారో మీరు, ఈ డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చే ముందే మళ్ళా ఒకసారి పునఃపరిశీలన చేసి ఈ కాపులకి ఈడబ్ల్యూఎస్లు ఇస్తానన్నటువంటి 5% ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తే, ఎందుకంటే మన కూటమికి పెద్ద ఎత్తున అండగా ఉన్నటువంటి సామాజిక వర్గం అది, ఆ సామాజిక వర్గానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు అవుతామని చెప్పేసి ప్రభుత్వంలోని పెద్దలు, అంటే ప్రభుత్వం అంటే ఇంక్లూడింగ్ మా పార్టీ, మా జనసేన పార్టీ నాయకుడు కూడా ప్రభుత్వంలోనే కాబట్టి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ఈ యొక్క విన్నపాన్ని మీరు పరిశీలన చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను. ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూసిన వైఎస్ జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మీడియాతో మాట్లాడారు. ప్రజా తీర్పును
అపహాస్యం చేసేలా జగన్ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. బటన్లు నొక్కినంత మాత్రాన ప్రజలకు మేలు చేసినట్లు కాదని చెప్పారు. ఇప్పటికైనా జగన్ తన తీరును మార్చుకోకుంటే వైసీపీ మనుగడే కష్టమవుతుందని ఇక్బాల్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 4వ తేదీ మనం గమనించాం ఆయన మాట్లాడింది. ఎంతో బేలగా ఎంతో ఇదిగా ప్రజా తీర్పును ఆమోదించే పరిస్థితిలో ఆయనకు మనసు ఒప్పక ఆయన ఏం జరిగిందో తెలియదు, అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవు. ఇదే 2019లో కూడా కొందరు ఆయనకు ఈ ఈవీఎం చెప్పకనే చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో ఆయన చెప్పింది ఎవరికి ఓటు వేశారో మనకు తెలుస్తుంది కదా, సైకిల్కు వేస్తే సైకిల్కు, ఫ్యాన్కు వేస్తే ఫ్యాన్కు కనపడుతుంది కదా, ఇందులో అనుమానం ఏముంది అన్నారు. ఇప్పుడు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి గారు అనుమానాలు ఆధారాలు అనే పద్ధతి వాడడం, ప్రజా తీర్పును అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం. అసలు మనం ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏమిటి, ఇంకా మనకు ప్రజలకు నేను అది చేశాను ఇది చేశాను బటన్లు నొక్కాను అని చెప్పడం తప్పితే లేదు నేను మంచి చక్కటి పరిపాలన అందించానా లేదా, ప్రజలు మన నుంచి ఏమి కోరుకున్నారు, ప్రజా నాడిని మనం ఎందుకు తేల్చుకు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మీడియా సమావేశం నిర్వహించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రజలు విజయాన్ని కట్టబెట్టారన్నారు. ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగానే 5 సంతకాలు చేశారని అన్నారు. డిఎస్సి, ల్యాండ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల ప్రారంభం, పెన్షన్ల పెంపు, స్కిల్ గణన సంతకాలు చారిత్రాత్మకమని అన్నారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో చంద్రబాబు దూరదృష్టికి తిరుగులేదని అన్నారు. నియోజకవర్గంలో రహదారులు, తాగునీరు, సాగునీరుపై ఇచ్చిన హామీలు అమలుకు కృషి చేస్తామని తెలిపారు. 5 ఏళ్లుగా పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక మాఫియా రాజ్యమేలిందని, ప్రభుత్వం మారిన వెంటనే అక్రమ తవ్వకాలు ఆపేశామని చెప్పారు. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక అందించేలా ప్రభుత్వ కొత్త పాలసీ ఉంటుందని తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగునీరు, సాగునీరు అందించడం కానీ, లేకపోతే రోడ్ల విషయంలో అధ్వానంగా ఉన్న రోడ్లు బాగు చేయించడం విషయంలో కానీ, డ్రైనేజ్ వ్యవస్థ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ లేని పరిస్థితులు ఉన్నాయి. ఆ డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయించడం కానీ ఇవన్నీ హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను నెరవేర్చడం కోసం నేను రాబోయే రోజుల్లో కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. గత 5 సంవత్సరాలుగా పెదకూరపాడు నియోజకవర్గంలో మాఫియా రాజ్యం వెళ్ళింది. ఒక ఇసుక మాఫియానే కాకుండా రేషన్ మాఫియా, ఇసుక మాఫియా, అట్లానే వైన్ మాఫియా, రకరకాలుగా మాఫియాలు నడిచినాయి. ఈ శాండ్ మాఫియాని అడ్డుకట్ట వేస్తూ గతంలో కోర్టులు కొన్ని నిర్ణయాలు చేసిన సందర్భం మనం చూసాం. అవన్నీ అడ్డుకట్ట ఆల్రెడీ వేయటం జరిగింది. మా గవర్నమెంట్ రాగానే ఎక్కడా కూడా ఒక్క ట్రక్కు ఇసుక కూడా తీయకుండా ప్రస్తుతం వాటిని నిలిపివేయడం జరిగింది. కొత్త రాబోయే రోజుల్లో ఇసుక మీద కొత్త పాలసీ చేయబోతుంది మా ప్రభుత్వం. ఆ పాలసీకి అనుగుణంగా మేము కానీ మా నియోజకవర్గంలో కానీ ప్రజలు కానీ నాయకులు కానీ నడుచుకుంటారని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సభను బ్రాడీపేటలో నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాషువా, పూలే, పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో శ్రీశ్రీ చిత్రపటానికి మాజీ మంత్రి డొక్క మాణిక్వర ప్రసాద్ పుష్పాంజలి ఘటించారు. తెలుగు సాహిత్యంతో పాటు మానవుడి సమస్యలను తన కలం ద్వారా ప్రపంచానికి శ్రీశ్రీ చాటారని డొక్కా తెలిపారు. కార్యక్రమంలో విల్సన్, సిఎస్ఆర్ ప్రసాద్తో పాటు సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. జాషువా, పూలే, పెరియార్, అంబేద్కర్ ట్రస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న శ్రీశ్రీ వర్ధంతి సభకు వచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం. మహాకవి శ్రీశ్రీ తెలుగు భాషని సమున్నత స్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి. తెలుగు భాష ద్వారా ఒక ప్రపంచానికి ఒక సంకేతాన్ని, ఒక మంచి సంగీతాన్ని, మానవ సంగీతాన్ని వినిపించినటువంటి మహాపురుషుడు శ్రీశ్రీ. ఆ మానవుల యొక్క బాధలు, ఇతి బాధలు అన్నింటినీ కూడా తన కవిత్వం ద్వారా ప్రపంచానికి తెలియజేసి పేదవాళ్ళకి, కష్టజీవులకి అండగా నిలబెట్టిన మహాకవి శ్రీశ్రీ. ముఖ్యంగా దళిత వర్గాలకి, శ్రామిక వర్గాలకి అండగా నిలిచిన కవి శ్రీశ్రీ.
మహిళల కోసం బాధాసర్ప దర్శుల కోసం ఆయన పరితపించిన మహాపురుషుడు శ్రీశ్రీ. అలాంటి శ్రీశ్రీ వర్ధంతిలో పాల్గొనడం నిజంగా అదృష్టంగా ఉంది. ఆయన కవిత మళ్ళీ వికసించాలి, మళ్ళీ ప్రజల్లో చర్చ జరగాలి, ప్రజాస్వామ్యంలో ప్రయాణం చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి నివాళులు. దళితులకు శ్రీశ్రీ చాలా రెలవెన్సీ ఉందని ఆయన వ్యాసంలో చాలా సోదాహరణంగా వివరించారు. దళిత సంఘాలన్నీ శ్రీశ్రీని భిన్నంగా చూడటం కాకుండా శ్రీశ్రీ ప్రతి కవితలోనూ దళిత చైతన్యాన్ని, దళిత అభ్యున్నతిని కోరాడు అనే విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా మాణిక్యవరప్రసాద్ గారు ఆ వ్యాసంలో బయటపెట్టారు. అది దళిత సంఘాలన్నింటిలోకి కింద స్థాయిలో కూడా విస్తృతంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మిత్రులు, ఇక్కడున్న దళిత సంఘాల మిత్రులందరికీ అందరినీ కోరుకుంటూ మహాకవి శ్రీశ్రీకి జోహార్లు అర్పిస్తూ, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా విద్యార్థులను తయారు చేయటమే లక్ష్యంగా టీజేపీఎస్ కళాశాల పనిచేస్తుందని కళాశాల కరెస్పాండెంట్ కేవి బ్రహ్మం అన్నారు. పటాభిపురం టీజేపీఎస్ కళాశాలలో కరెస్పాండెంట్ బ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ కళాశాల 53వ వార్షికోత్సవం సందర్భంగా అనేక కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఫీజుతో మెరుగైన విద్యను అందించేలా కళాశాల పనిచేస్తున్నట్లు చెప్పారు. అన్ని రకాల విద్యా కోర్సులతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కోర్సులు, కంప్యూటర్ కోర్సులు, ఎంసెట్ కోసం ప్రత్యేక కోచింగ్ సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ భాను మురళీధర్, పీజీ ప్రిన్సిపల్ డాక్టర్ అనితాదేవి, ఎన్సీసీ మేజర్ కుమార్ రాజా, ఎన్ఎస్ఎస్ డాక్టర్ జేవి సుధీర్ కుమార్, శైలజ, స్పోర్ట్స్ డైరెక్టర్ ఆర్ శివాజీ తదితరులు పాల్గొన్నారు. మా కళాశాలలో ఇంటర్మీడియట్ లెవెల్లో ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ కోర్సెస్ ఆఫర్ చేస్తామండి. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉంది. అంతేకాకుండా ఎంసెట్ ఓరియంటెడ్గా స్పెషల్ క్లాసులు కూడా మేము రన్ చేస్తూ వస్తున్నామండి. దీంతో పాటుగా డిగ్రీ, నూతన విద్యా విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా డిగ్రీ కూడా మేము చేస్తున్నాము. బీకామ్, బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ ఆనర్స్ అని, లేకపోతే బీబీఏ అని, బీసీ అని కోర్సెస్ అన్నీ, బీఏ స్పెషల్ తెలుగు అని, ఇట్లాగా సుమారుగా ఒక 18 కాంబినేషన్స్ డిగ్రీ యొక్క మైనరు, మేజరు క్లాసెస్ మేము ఆఫర్ చేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, డైరీ సైన్స్ ఇవన్నీ కూడా కొత్తగా నూతన ట్రెండ్కి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించాము. అదేవిధంగా ఏఐసిటి నామ్స్గా అనుగుణంగా ఈరోజు మా కాలేజీలో పీజీ కోర్సెస్ కూడా ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ కూడా మేము కండక్ట్ చేసాము. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 107, 108లను తక్షణమే కొత్త ప్రభుత్వం రద్దు చేయాలని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆలా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అమరావతి రోడ్లో ఆలా వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలో సగం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్ల పేరుతో అమ్ముకునేందుకు గత ప్రభుత్వం జీవో నెంబర్ 107, 108ను తెచ్చిందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు అమ్ముకోవడం అనేది సరైన విధానం కాదన్నారు. పేద విద్యార్థుల ప్రతిభకు గొడ్డలి పెట్టు లాంటి జీవోను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఏపీ, తెలంగాణలోని అన్రిజర్వ్డ్ సీట్లపై వచ్చే నష్టాన్ని ఈ జీవో రద్దు ద్వారా భర్తీ చేయాలని కోరారు. నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు, వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్ జీవో రద్దుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ సీతారాం ప్రసాద్, డాక్టర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సొమ్ముతో కట్టి, ప్రభుత్వ స్థలాలకు కట్టి, ప్రభుత్వ సొమ్ముతో జీతాలు ఇస్తూ అటువంటి కాలేజీల్లో సీట్లు అమ్మటం అనేది చాలా అభ్యంతరకరం. ఇది ఇంతకుముందు గతంలో ఎన్నడూ జరగలేదు. అటువంటిది గత సంవత్సరం కూడా దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వం ఆ రోజు ఆ మాటని వినలేదు. ఆ రోజు మా డిమాండ్కి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది. అప్పుడు ఈ యొక్క సమస్యని తెలుగుదేశం పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జీవోలు రద్దు చేస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. కనుక ఈరోజు అధికారంలోకి వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 107, 108లను రద్దు చేసి జాయలుకస్ జ్యువెలరీ షోరూంలో నగల కొనుగోలు తరుగుపై 50% ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ను నేడు ఘనంగా ప్రారంభించారు.
అమరావతి రోడ్లోని జోయాలుకాస్ జ్యువెలరీ షోరూంలో ఫ్లాట్ 50% ఆఫర్ను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాజు హనీ షేక్ ప్రారంభించారు. ప్రతి ఆభరణం కొనుగోలు తరుగుపై ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. నెల రోజుల పాటు అందుబాటులో ఉండే ప్రత్యేక ఆఫర్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో షోరూం మేనేజర్ ప్రజోష్, అసిస్టెంట్ మేనేజర్ జోబిన్ తదితరులు పాల్గొన్నారు. గోల్డ్, డైమండ్, సిల్వర్, ప్లాటినం ఏ జ్యువెలరీ తీసుకున్నా కానీ ఫ్లాట్ 50% ఆఫర్ ఉందండి. ఈ ఆఫర్ 1 మంత్ కంప్లీట్ 1 మంత్ వరకు ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఏదైనా షోరూమ్కి వెళ్ళి గోల్డ్ కొనాలనుకుంటే మనం ఫస్ట్ ఆలోచించే తరుగు ఇక్కడ ఎంత ఉంది అక్కడ ఎంత ఉంది ఆలోచిస్తాం. అలాంటి తరుగు మీద మేము ఫ్లాట్ 50% అంటే లిమిటెడ్గా ఇప్పుడు ఈ ఐటమ్ తీసుకుంటే వస్తుంది, ఈ ఐటమ్ తీసుకుంటే రాదు అలా కాకుండా ఈ షోరూంలో ఎనీ ఐటమ్ తీసుకున్నా కానీ ఈ ఫ్లాట్ 50% ఆఫర్ వచ్చేస్తుంది. ఈ ఆఫర్ జోయాలుకాస్ అన్ని అవుట్లెట్స్లో ఉంది. ఈ ఆఫర్ని అందరూ కస్టమర్స్ వినియోగించుకొని ఒకసారి షోరూమ్కి విజిట్ చేసి అందరూ సద్వినియోగం చేసుకొని కోరుకుంటున్నాం. అలాగే ఈ ఆఫర్ కోసం ప్రత్యేకంగా కొన్ని డిజైన్స్ అన్ని కేటగిరీస్ డైమండ్, గోల్డ్, సిల్వర్ అన్నిట్లో కూడా కొన్ని ప్రత్యేకమైన ఆభరణాలు తీసుకొచ్చాము. ఇక్కడ వచ్చేసి ఇవాళ నేను జోయాలుకాస్కి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ 50% తరుగు మజూరి మీద ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. అది కూడా గోల్డ్, డైమండ్ మీద ఇస్తున్నారు. జూన్ 14 నుంచి జూలై 14 వరకు ఉంటుంది. సో ఈ ఆఫర్ని అయితే అందరూ గ్రాప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షులు మనవ వంశీకృష్ణ ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం సార్ ఫర్ మెగా డిఎస్సి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండవ వంశీకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మెగా డిఎస్సిపై మొట్టమొదటి సంతకం పెట్టి 16,347 ఉద్యోగాల్ని ప్రకటించడం హర్షదాయకమని అన్నారు. అదేవిధంగా మరిన్ని ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిరుద్యోగ యువతకి, విద్యార్థులకు ఉపాధి కల్పించాలని కోరారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం, తద్వారా చంద్రబాబుపై ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ యువత, విద్యార్థికి నమ్మకం ఉందో మనందరికీ అర్థమవుతుందని అన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఘన స్వాగతం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయిపాటి అమృతరావు, తెలుగు విద్యార్థి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, గుంటూరు తూర్పు తెలుగు విద్యార్థి అధ్యక్షులు నరేంద్ర, కన్నదారి హరీష్, సాయి ప్రతాప్, హరీష్ యాదవ్, ఏలేంద్ర, పవన్ కుమార్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు నారెడ్ల అమ్మినాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. కృష్ణానగర్లో ఉన్న జనసేన పార్టీ గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నరేళ్ల అమ్మినాయుడు కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ న్యాయవాదులు, కూటమి పార్టీల నాయకులు, అభిమానుల మధ్యలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకు ఇబ్బందికరంగా మారేటటువంటి నల్ల చట్టాన్ని అమలులోకి తీసుకురావడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు, పలు ప్రజా సంఘాలు పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. వైసీపీ పార్టీ పరాజయానికి ముఖ్యమైన కారణాల్లో ఈ నల్ల చట్టం కూడా ఒకటని తెలిపారు. పాలకులు ప్రజా కంటకులుగా మారిన సందర్భంలో ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఒక వేదిక మీదకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాద సంఘ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రగోపు నాగేశ్వరరావు, మేకల బాబురావు, జనసేన పార్టీ నాయకులు, కాపునాడు జోన్ 3 ప్రధాన కార్యదర్శి రాగం సదాశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయటం సామాన్య మానవుడు కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఇది మేము అడ్వకేట్స్ అందరం దాదాపు 60 రోజులు 70 రోజుల పైనే మేము బాయ్కాట్ చేశాము. చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు
దీని రాగానే ప్రభుత్వం రాగానే ఫస్ట్ దీని మీద నిర్ణయం తీసుకున్నారు. దానికి ఈ సందర్భంగా మేము కేక్ కట్ చేసుకుని హ్యాపీగా. కళ్యాణ్ గారు గతంలో అందరికి మాట ఇచ్చారు, మేము అధికారంలో రాగానే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని అనుకున్న ల్యాండ్ టైటిల్ యాక్ట్ అది రద్దు చేస్తామని చెప్పి మాట ప్రకారం చంద్రబాబు గారితో మాట్లాడి అది రద్దు చేయించడంలో కీలక పాత్ర వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనందరం ధన్యవాదాలు తెలియజేస్తాం. స్పందన కార్యక్రమం పేరును ప్రజా సమస్యల ఫిర్యాదులు పరిష్కారాలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనల స్వీకరణకు స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అనేక లోపాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు, ఘనస్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి రావాలని నిర్ణయం. మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా దర్బార్, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న మంత్రి లోకేష్. మెగా డిఎస్సిపై సీఎం చంద్రబాబు తొలి సంతకంతో నగరంలో కృతజ్ఞతా ర్యాలీ. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండే హామీల అమలు మొదలైందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. మాజీ సీఎం జగన్ ప్రజా తీర్పును అపహాస్యం చేయటం సిగ్గుచేటు. ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ఎద్దేవా. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.